స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కుల సంఘాలకు అతీతంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తుందని, రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంటే అంత అవకాశాలు కల్పించాలని రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. ఎటువంటి పార్టీ ప్రమేయం లేకుండా కేవలం బీసీల అభివృద్ధి కోసమే వ్యవస్థాపక సమితి పోరాడుతుందని అంటున్న బీసీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కల్పించి ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో వాళ్ళకు స్థానాలు కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేసి బీసీల కోసం నిత్యం కృషి చేసినటువంటి రామదాస్ గారు మన దగ్గర ఉన్నారు. మాట్లాడదాం సార్. మీరు దాస్ సురేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. చెప్పండి, బీసీ రాజ్యాధికార సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బీసీలకు అనాదిగా అంటే గడిచినటువంటి ఏడు దశాబ్దాలుగా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం అనేది ఇటు కేవలం రాష్ట్రంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ అన్యాయం జరుగుతున్నటువంటి జాతులను విముక్తం చేయడం కోసం బీసీ రాజ్యాధికార సమితి అనేది ఉద్భవించింది. ఇంతకుముందు బీసీల కోసం పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మాకు ఇప్పుడు ఏంటంటే బీసీలను రాజ్యాధికారం దిశ వైపు కనుక మనం ప్రయాణం చేసినట్టు చేస్తే తప్పకుండా ఏంటంటే అది కొంతకాలం తర్వాత ఆ ఒక ప్రతిఫలం అనేది సిద్ధించే అవకాశం ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్ చూసినా, బీహార్ చూసినా, తమిళనాడు చూసినా కూడా అక్కడ బీసీలు రాజ్యాన్ని చేపట్టగలిగేటటువంటి పరిస్థితికి వచ్చేసిండ్రు, కర్ణాటకలో కూడా. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే దయనీయమైన పరిస్థితి ఉన్నది. బీసీలు అధికారంలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకపోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలంటే తప్పకుండా మనం తీవ్రంగా క్షేత్రస్థాయి లోపల బీసీల ఎదుగుదల కోసం పనిచేయాల్సి ఉంది. అదే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అయితే బీసీలు అంటూ కూడా అనేక వర్గాలుగా విడిపోయి ఎన్నో బీసీ సమితిలు, అదేవిధంగా బీసీ సంఘాలను కూడా ఏర్పాటు చేసి ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం రాలేకపోతుందని చెప్పేసి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి ఎజెండా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చినప్పుడు కూడా అనేక సంఘాలు, అనేక సమితులు, అనేక మంది కూడా పనిచేస్తూనే వచ్చింది. ఎజెండా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అనేది ఒక ఎజెండా. బీసీలకు రాజ్యాధికారం అనేది బీసీ రాజ్యాధికార సమితి పనిచేయొచ్చు, ఇంకెవరైనా పనిచేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పని చేస్తున్నటువంటి తరుణం లోపల ఏంటంటే అనేక ఆటంకాలు వస్తాయి. రెండొక విషయం ఏంటంటే ఇలా చూసేది ఏంటంటే రెడ్డిలు కానీ లేదు, రెడ్డిల జనాభా శాతం 5%. ఇలా చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ రెడ్డిల చేతుల్లో ఉన్నది, టీజేఎస్ పార్టీ రెడ్డిల చేతుల్లో ఉన్నది, సిపిఐ పార్టీ కూడా రెడ్డిల చేతిలో ఉన్నది. అంటే ఒక రెడ్డిల నుంచి అన్ని పార్టీలు పుట్టంగా 55%, 56% ఉన్నటువంటి బీసీలకు ఇన్ని సంఘాలు పనిచేయడంలో తప్పే ఉన్నది. మాకు నాయకులు ఎక్కువ మంది కావాలి. అసలు ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి ఆ వర్గం నుంచి అంతమంది నాయకులు ఉద్యోగిస్తే 52% ఉన్నటువంటి బీసీల నుంచి ఎంతమంది నాయకులు ఉద్యోగించాలి? మరి ఏది ఏమైనా కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు కదా. కాబట్టి అంతా చైతన్యం చేసిన తర్వాత సమీకరణ ఉంటుంది. ఎజెండా వారీగా మేము మళ్ళీ కలిసి పనిచేసుకుంటాం. దానికి ఏం అభ్యంతరం, ఇబ్బంది ఏం లేదు. సో బీసీ రాజ్యాధికార సమితి వెనకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా లేదా సొంతంగా పనిచేస్తుందా? నేను ఏమంటున్నాను అంటే ఇది ప్రజల కోసం, అంటే బీసీ ప్రజలకు రాజ్యాధికారాన్ని తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే మనం పనిచేస్తున్నాం. ఇందులో పార్టీ ఇదే ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించడానికి ప్రయత్నం చేస్తుంది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలంతా కూడా ప్రధానమైనటువంటి పార్టీలలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళను విముక్తం చేయాలి. వాళ్ళకు కూడా ఒక సొంత గూడు కావాలి, సొంత పార్టీ కావాలి. మరి అది స్థాపించడానికి ఏంటంటే మనకు కింద కార్యాచరణ బలంగా చేసుకోవాలి. అందుకనే ప్రతి జిల్లా లోపల ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ నిర్మాణం చేసుకొని తదనంతరం వాళ్ళకు తర్ఫీదునిచ్చి వాళ్ళని ఏంటంటే బలమైన నాయకులుగా తీర్చిదిద్ది తద్వారా ఏంటంటే ఒక రాజకీయ నిర్మాణం చేసేటటువంటి విధంగా బీసీ రాజ్యాధికార సమితి ముందుకు వెళ్తుంది. మిగతా వాళ్ళు ఏంటంటే సంక్షేమం కానీ సహకారం తప్పేం లేదు, చేయొచ్చు. కాకపోతే మన ఎజెండా ఏంటంటే బీసీలకు తప్పకుండా రాజ్యాధికారం కావాలి, బీసీల కోసం ఒక పొలిటికల్ పార్టీ రావాలి. ఆ నిర్మాణం దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇది మొత్తానికి ఏదైనా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాలో ఎక్కువ బీసీ జనాభా ఉంది కాబట్టి ఎంతమంది బీసీలు ఉంటే అంత వాటా కల్పించి అందరూ కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్.